భారతదేశం ప్రపంచంలోనే ఎంతో వైవిధ్యమైన దేశం. వైవిధ్యమైన శైలి కలిగినటువంటి ఈ దేశం ఎన్నో కారణాలతో వెనుకబడిపోయింది. ఈ దేశం పురోగతి సాధించాలంటే దేశ యువతకు బలమైన ఆయుధం కావాలి. ఆ ఆయుధమే విద్య. ఈ విషయాన్ని బలంగా విశ్వసించారు అమెరికాలో స్థిరపడిన మన ప్రవాస భారతీయులు. జన్మనిచ్చిన తల్లి ఒడికి దూరంగా ఉన్న ఆ తల్లి బాగు కోసం, భావి తరాల కోసం ఏదైనా చేయాలి అనే తపన కలిగిన ఎంతోమంది ప్రవాస భారతీయులకు ఒక మంచి వేదిక బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ. ఆ వేదికని అదే తపనతో ఒక తపస్సులాగా 2001లో తను పుట్టి పెరిగిన ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ విజయపురి సౌత్లో ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించారు చైర్మన్ శ్రీ షేక్ చాంద్ పాషా గారు. ఇది గవర్నమెంట్ స్కూల్, ప్రభుత్వ పాఠశాల విజయపురి సౌత్. దీంట్లో ఈ స్కూల్లో నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. 1983-84 బ్యాచ్ 10th క్లాస్. అయితే ఈ బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యొక్క బీజం ఈ స్కూల్లోనే నాకు పడింది. విజయపురిలో స్థాపించబడి విజయవంతంగా 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని గడిచిన 24 సంవత్సరాలలో గొప్ప మనసున్న వ్యక్తుల సహాయ సహకారాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద, అనాథ బాల బాలికలకు లింగవర్ణ కుల మతాలకు అతీతంగా ఎన్నో వేల మంది విద్యార్థులకు విద్యారంగంలో అవకాశాలు అందించి వారు కోరుకున్నటువంటి మంచి జీవితాన్ని అందించింది మన బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ. మన మతి ఎంతో గతి అంతే. గొప్ప ఆలోచనలతో గొప్ప లక్ష్యాలు పుట్టుకొస్తాయి. ఆ గొప్ప లక్ష్యాలనే ప్రధాన ఎజెండాగా విద్యార్థులు పేదరికంతో విద్యకు దూరం అవ్వకుండా చూడడం, ఉన్నత విద్య అభ్యసించడానికి విద్యార్థులకు ప్రోత్సాహకాలు, దివ్యాంగ బాలలకు చదువుకై ప్రోత్సాహం, కార్మికులకు వారి పిల్లలకు అక్షరాస్యతను గూర్చి తెలియజేయడం, బాలలకు విద్యతో పాటు ఆరోగ్యంపై అవగాహన కలగజేయడం, విద్యార్థులను క్రమశిక్షణ కలిగిన బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడం. సో ఈ బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 48 ప్రాజెక్టులలో ప్రభుత్వ పాఠశాలకి మౌలిక వసతులు కల్పించడము, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం కల్పించడము, ప్రతి నెల వారికి కావాల్సిన సదుపాయాలు, ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన సదుపాయాలు కల్పించడము, అలానే మెరిట్ స్టూడెంట్స్కి మెరిటోరియస్ అవార్డ్స్ ఇవ్వటము, స్పోర్ట్స్ కండక్ట్ చేయడం, క్విజ్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం లాంటివి, ఎన్ఎంఎంఎస్ సపోర్ట్ చేయడము లాంటివి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ 22 సంవత్సరాల్లో మేము 150 స్కూల్కు పైగా దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేశాము, వారికి మౌలిక సదుపాయాలు కల్పించాము. ఇటువంటి గొప్ప లక్ష్యాలతో పాటు సహాయాన్ని మరింత బలంగా అందించడం కోసం కొన్ని పథకాలను చేపట్టింది బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ. స్పాన్సర్ ఏ చైల్డ్, విద్యార్థులను ఆర్థిక సహాయమునకు ఎంపిక చేయడం. అడాప్ట్ ఏ స్కూల్, పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం. మా పాఠశాలలో బిగ్ హెల్ప్ యొక్క సహకారంతో చాలా కార్యక్రమాలు మేము నిర్వహించుకోవటం జరిగింది. నీడ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలలో చాంద్ బాషా గారి సహకారంతో సార్ మాకు ఒక షెడ్ని ఏర్పాటు చేయటం జరిగింది. అది మల్టీపర్పస్గా మాకు ఉపయోగపడుతుంది. అసెంబ్లీ ఆడిటోరియంగా, ఎండిఎం తీసుకోవడానికి డైనింగ్ హాల్గా, అదేవిధంగా 10th క్లాస్, ఎన్ఎంఎంఎస్ మరియు స్లో లెర్నర్స్ వీళ్ళందరికీ కూడా స్టడీ అవర్స్ పెట్టుకోవడానికి కూడా అది మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. ఈ విధంగా స్టడీ అవర్స్ నిర్వహించుకుంటూ ఒక్కొక్క రంగంలో మా యొక్క విద్యార్థినులు రాణించుకుంటూ వెళ్ళారు. మెరిట్ అవార్డ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించిన వారికి బహుమతులుగా నగదు అందజేయడం. క్విజ్ ప్రోగ్రాం, విద్యార్థులకు
క్విజ్ పోటీలను నిర్వహించడం, స్పోర్ట్స్ మీట్, విద్యార్థులను ఆటల వైపు ప్రోత్సహించడం, వారికి ఆటల పోటీలను నిర్వహించడం, సమ్మర్ క్యాంప్స్, ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం, ఎన్ఎంఎంఎస్ మెటీరియల్, నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ మెటీరియల్ అందజేయడం. ఈ ఎన్ఎంఎంఎస్ 8th క్లాస్లో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభాన్వేషణ పరీక్ష ఉంటుందండి. ఇది జాతీయ స్థాయిలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మొత్తం కూడా 45 మందికి మేము ఈ సంవత్సరం శిక్షణ ఇస్తున్నాము. బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం ద్వారా, ఒక ట్యూటర్ని ఇచ్చి మెటీరియల్ అందించడం ద్వారా పల్నాడు జిల్లాలో 14 మంది విద్యార్థులు పరీక్షలో ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. దీనివల్ల ఈ పరీక్షలో పాస్ అయి వాళ్ళు 4 సంవత్సరాల పాటు ఇంటర్ వరకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయల స్కాలర్షిప్ పొందుతారు. ఈ సంవత్సరం 40 మంది విద్యార్థులకి మేము కోచింగ్ ఇస్తూ ఉన్నాము. అందరికీ కూడా 18,000 రూపాయలతోటి స్టడీ మెటీరియల్ అందించడం జరిగిందండి. స్పెషల్ నీడ్స్, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలలకు మౌలిక వసతులను ఏర్పాటు చేయడం, గ్రీన్ డే, విద్యార్థులను పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రోత్సహించడం, స్కిల్ హెల్ప్, స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం, యూత్ హెల్ప్ అండ్ గ్రీన్ హెల్ప్, సంఘాలను ఏర్పాటు చేసి సమాజహిత కార్యక్రమాలను నిర్వహించడం, యూత్ ఇంటర్న్షిప్, ఎన్ఆర్ఐ మరియు భారతీయ విద్యార్థులు కలిసి ఇరు దేశాల విద్యా విధానం గురించి తెలుసుకోవడం. నేను 2 ఇయర్స్ క్రితం అంటే 8th క్లాస్లో ఉన్నప్పుడు ఎన్ఎంఎంఎస్ సాధించాను. అంటే మాకు బిగ్ హెల్ప్లో ఎన్ఎంఎంఎస్కి సంబంధించిన మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా వరకు అందులోనే ప్రాక్టీస్ చేశామన్నమాట. మా స్కూల్కి అయితే బిగ్ హెల్ప్ లేకపోతే నిజంగా ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఉన్నా కూడా బిగ్ హెల్ప్ చేసినంతగా ఎవరు చేయలేరు. బిగ్ హెల్ప్ ఒక తల్లి తండ్రి ఒక కుటుంబం మాదిరిగా వాళ్ళని ఆదుకొని వాళ్ళకి ఎంతో సాయం చేస్తుంది. ఇలా ఎన్నో వినూత్నమైన సహాయ సహకారాలతో, విద్యా విధానాలతో విద్యార్థులను విజ్ఞానవంతులుగా మార్చి వాళ్ళని గొప్పవారిగా తిరిగి సమాజానికి దేశానికి ఉపయోగపడేలా తయారు చేయడమే బిగ్ హెల్ప్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఈ బిగ్ హెల్ప్లో 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాకు ఇదంటే చాలా ఇష్టం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో మేము స్టార్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చాలా ఇబ్బందులు ఉండేవి. ఒక బలలు ఉండేవి కావు, బుక్స్ ఉండేవి కావు, పూర్తిగా భోజనం కూడా సరిగ్గా ఉండేది. అలా రాను ఈ 22 సంవత్సరాల్లో కొంతమంది పార్టీలు అధిపతులు వాటిని మార్పులు చేసి పిల్లలకి మంచిగానే చేస్తున్నారు. ఒక టైంలో ఇది చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేస్తున్నామో మాకు అర్థం కాల. వాళ్ళు చేసి మనం చేసి వీళ్ళకి చాలా ఎక్సెస్ అయిపోతుందేమో అనుకుంటున్నాం. కానీ ఇంటీరియర్ విలేజెస్లో అంత సౌకర్యాలు లేవు. పొలిటీషియన్ దాంట్లో అంటే ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది. అందుకని మనం ఏమంటే సగం 22 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు చదువుకి ఉపయోగించిన మిగతా 10 సంవత్సరాల నుంచి మేము వొకేషనల్ కోర్స్ అనేది నాకు మైండ్లో ఉండేది. కాబట్టి ఇప్పుడు పిల్లలకి మనము వాళ్ళకి అవసరమైంది. ఇప్పుడు వొకేషనల్ కోర్సులో చాలా ఉన్నాయి. గర్ల్స్కి అయితే ఎంబ్రాయిడరీ, ఫేషియల్, బోటెక్స్, తర్వాత స్టిచ్చింగ్స్ రకరకాల చేసుకోవడానికి వీలుంది. కానీ వాటి ఫీజులు ఎక్కువ. బయట ప్రైవేట్గా నేర్చుకోవాలంటే వాళ్ళకి కష్టం. అందుకని మన బిగ్ హెల్ప్ తరఫున అవి కూడా సపోర్ట్ చేసి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చాక వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు చేస్తారు. ఇక్కడ నుంచి మేము ఇది ఆపేయకుండా వాళ్ళు బాగా నేర్చుకున్నప్పుడు ఒక సర్టిఫికెట్, ఇంకా బాగా ఈ అమ్మాయి ఆర్థికంగా ఇబ్బంది ఉంది, తనకి ఏమి సదుపాయాలు లేవనుకున్నప్పుడు ఒక మిషను ఇలాంటివి ఇవ్వాలని మా ఆలోచన. ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా కొన్ని వేల మంది తమ విద్యను కొనసాగించడానికి ఆర్థిక సహాయాన్ని పొందారు. ఇంకా ఎన్నో వందల మంది తమ ప్రాథమిక విద్యను, ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. అనేక మంది ఇప్పటికే ఉద్యోగాలలో స్థిరపడిపోయారు. దేశ రక్షణలో భాగంగా కొందరు నావికా దళంలో, కొందరు మిలిటరీలో, క్రీడలలో దేశ కీర్తి ప్రతిష్టలు నిలిపే దారిలో, మరొకరు క్రికెట్ క్రీడలలో ప్రతిభ కనపరుస్తూ అంతర్రాష్ట్రీయ స్థాయికి ఎదిగారు. ఇంకా టీచర్లుగాను, పోలీసులుగాను, నర్సులుగాను, బ్యాంకు ఉద్యోగులుగాను, సాఫ్ట్వేర్ ఉద్యోగులుగాను ఇలా మరెన్నో రంగాలలో బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా చేయూత పొంది గొప్ప స్థాయిలో స్థిరపడిపోయారు. సహాయం చేసి గుర్తింపు ఆశించని ఎంతో మంది నిస్వార్థ దాతల సహకారంతో ఇలా ఎంతో మందిని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకువచ్చింది మన బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ. పోయిన ఎన్ఎంఎంఎస్
కి తెచ్చుకున్నాను. దీనికి కారణం బిగ్ హెల్ప్ సార్. చాంద్ పాషా సార్ మాకు మెటీరియల్తో పాటు రీజనింగ్ కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ని కూడా ఏర్పాటు చేశారు. దానికైనా ఖర్చు మొత్తము సారే చూసుకున్నారు. గత 2 సంవత్సరాల నుండి నేను బిగ్ హెల్ప్ సంస్థలో ఉన్నాను. బిగ్ హెల్ప్ వారు నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. నేను ఇప్పుడు ఇక్కడ మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం బిగ్ హెల్ప్ వారే. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మాకు NMMS అనే స్కాలర్షిప్ అవకాశం వచ్చింది. దీనికోసమని మాకు చాలామంది చాలా విధాలుగా హెల్ప్ చేశారు. అలానే వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్పర్ అంటే నేనైతే బిగ్ హెల్ప్ అనే చెప్తాను. బిగ్ హెల్ప్ ద్వారా చాలా అంటే NMMSకి అవసరమయ్యే మెటీరియల్స్ అన్నీ తీసుకున్నాము. ఎంతో ఆర్థికంగా వెనకపడిపోయి ఉన్నాను. నాకు మా తండ్రి కూడా లేడు. నాకు ప్రతి నెల బిగ్ హెల్ప్ సార్ వాళ్ళు ఆర్థికంగా ఎంతో సహాయం చేస్తున్నారు. స్టేషనరీ ఐటమ్స్, మెటీరియల్స్ అన్నీ ఇస్తున్నారు. ఇలా ఎన్నో విషయాలలో హెల్ప్ చేస్తున్నారు. ఇంతకన్నా ఏం చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చాంద్ బాషా గారు అండ్ థ్యాంక్ యూ బిగ్ హెల్ప్. థ్యాంక్ యూ. బిగ్ హెల్ప్ వల్ల నాకు చదువుకి చాలా సపోర్టెడ్గా ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ నిలబడ్డామంటే దానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాంద్ పాషా సార్. అలాగే నేను బిగ్ హెల్ప్లో కూడా ఉన్నాను. మాకు మంత్లీ ఏదో ఒక హెల్ప్ చేస్తున్నారు. నాకు పండగలు వస్తే బట్టలు ఇంకా చెప్పులు అన్నీ ఇస్తున్నారు. మాది చాలా పేద కుటుంబం. సార్ నాకు చాలా సహాయం చేస్తున్నారు. ఆ సార్కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ బిగ్ హెల్ప్ అండ్ థ్యాంక్ యూ చాంద్ బాషా సార్. ఇలా 24 సంవత్సరాల నుంచి అప్రతిహాతంగా వేల మంది విద్యార్థులకు సహాయం చేసి ఇంకా ఎంతో మంది అనాథ, నిరుపేద, దివ్యాంగులైన విద్యార్థులకు చేయూతను అందించడానికి ఈ బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఖచ్చితంగా ఒక గొప్ప వేదికగా ఎప్పుడూ ఉంటుంది. మనం చేసే సహాయం ద్వారా ప్రపంచమేమీ మారిపోకపోవచ్చు, కానీ సాయం పొందిన వారి ప్రపంచం ఖచ్చితంగా మారిపోతుంది. ఆ ప్రపంచంలో మీ స్థానం చిరస్థాయిగా మిగిలిపోతుంది.